హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియోలో వచ్చేసి మనము 28 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ఇది వచ్చేసి ఒక కస్టమర్ ఒక సబ్స్క్రైబర్ అడిగారు 28 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపించారా అనేసి. ఆవిడ కోసం వచ్చేసి ఈ వీడియో అనేది తీసానండి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని నీట్గా తడిపి ఐరన్ చేశాను. అలానే క్లోజ్ వచ్చేసి నా సైడ్ ఉండేలాగా, ఓపెన్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉండేలాగా ఇలా వేసాను కదా. ఇలా వేసిన తర్వాత కింద ఎగుడు దిగుడు క్లాత్ మొత్తాన్ని కూడా సరి చేసుకున్నాను. సరి చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు చూద్దాం. ఇది చిన్న అమ్మాయిదేనండి, అంటే 13 ఇయర్స్ ఉంటుంది అనుకుంటా. టీచర్స్ డేకి కుట్టించమన్నారంట బ్లౌజు. ఆవిడ వచ్చేసి అడిగారు ఇలా కుడతారా అనేసి, అంటే కుట్టిస్తానండి అనేసి కుట్టించాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి 12 ఇంచులు ఉందండి. దానికి 1 ఇంచు ఖర్చు యాడ్ చేశాను, అంటే కింద పైన జాయింటింగ్ కోసం ఉంటుంది కదా మనకు ఆ ఖర్చు. తర్వాత వచ్చేసి నడుము లూజు వచ్చేసి 23 ఉంది. 23 వేసేసుకున్నాను. అంటే ఈ నడుము లూజు తీసేటప్పుడు కాజాపట్టిని వదిలేసి కొలుసుకోండి. ఇలా బ్లౌజ్ పొడవు నడుము లూజు తీసాం కదా. తర్వాత వచ్చేసి ఇది బ్యాక్ ఓపెన్ కట్ చేసే ముందుగా మనం ఒక 1/4 ఇంచు ఉక్సు పట్టి కాజాపట్టికి ఇలా ఎగస్ట్రాగా మార్కింగ్ ఇచ్చుకోండి. ఇలా 1/4 ఇంచు ఎగస్ట్రా తీసాం కదా. తీసిన తర్వాత బ్లౌజ్ పొడవు చూద్దాం. ఈ బ్లౌజ్ పొడవు 12 ఇంచులు ఉంటే కింద 1/2 ఇంచు ఖర్చు యాడ్ చేశాను బ్యాక్ పట్టి వేయడం కోసము. తర్వాత వచ్చేసి 12 ఇంచులు పెట్టేశాను. ఇలా రెండు దగ్గరలో మార్కింగ్ పెట్టండి, మనకి షోల్డర్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇలా పెట్టేసుకున్నాం కదా, ఒక లైన్ వేసేసుకున్నాం. ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇది షోల్డర్ జాయింటింగ్ కోసం అండి. 12 ఇంచులు ఉంటే కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు కలుపుకొని మనకి ఇప్పుడు మొత్తం బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచులు వచ్చేసింది. తర్వాత వచ్చేసి నడుము లూజు 28 ఇంచులు ఉంది కదా. దీన్ని 4వ భాగం, అంటే నడుమును 4 భాగాలుగా డివైడ్ చేస్తే మనకి ఇక్కడ 5/3 వస్తుంది. ఇక్కడ 5/3 అనేది వేసుకుంటున్నాను. పావు తక్కువ 6 ఇక్కడ వేసాం కదా. బ్యాక్లో డాట్ కోసం 1 ఇంచు, ఖర్చు కోసం వచ్చేసి 2 ఇంచులు వేసానండి. చిన్న అమ్మాయి కదా, అమ్మాయి కొంచెం గ్రోత్ ఉంటుంది కదా అనేసి సైజు పెరిగితే ఇబ్బంది లేకుండా 2 ఇంచులు అనేది వేసాను. తర్వాత షోల్డర్ వచ్చేసి హై నెక్ పెడుతున్నానండి. ఇలా షోల్డర్ వచ్చేసి హై నెక్ పెట్టానంటే 6 ఇంచుల షోల్డర్ అనేది పెట్టాను. చిన్నమ్మాయి కదా అనేసి షోల్డర్ 6 ఇంచులు, చంక డౌన్ కూడా అదే 6 ఇంచులు పెట్టాను. తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇలా ఫ్రంట్ పార్ట్లో మెజర్ చేశాను. మెజర్ చేస్తే నాకు 14 ఇంచులు వచ్చింది. బ్యాక్ కూడా కలుపుకుంటే మొత్తం కలిపి 28 ఇంచులు వస్తుంది కదా. ఇక్కడ 28 ఇంచులు చెస్ట్ లూజ్ తీసుకొని అందులో 4వ భాగం, అంటే 28 4 భాగాలుగా డివైడ్ చేస్తే మనకి 7 ఇంచులు వస్తుంది కదా. 7 ఇంచులు చెస్ట్ లూజ్ పెట్టాను, అలానే 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టాను. అలా పెట్టిన తర్వాత ఇది చిన్న సైజు కాబట్టి ఒక 1 ఇంచ్ వరకు ఇక్కడ ఎల్ షేప్ దగ్గర మార్కింగ్ ఇచ్చుకొని రౌండ్ ఇస్తున్నాను. ఇలా మార్కింగ్ ఇచ్చుకొని రౌండ్ ఇచ్చాం కదా. ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి చెప్తున్నానండి, సారీ అండి, హై నెక్ కాదు, ఇది డీప్ నెక్ బ్లౌజే కదా. 5 ఇంచులు వేసానండి షోల్డర్. నాకు అక్కడ రాసింది కరెక్ట్ కనిపించలేదు, ఇది ఎప్పుడో తీసిన వీడియో కదా, మర్చిపోయాను. 5 ఇంచుల షోల్డరు, 5.5 ఇంచులు చంక డౌన్ వేసాను. మామూలుగా అయితే 4/3 పెట్టవచ్చు, కానీ నేను 5 ఇంచులు పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి చంక లూజ్ అనేది ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను. ఇలా చంక లూజ్ వచ్చేసి 6 ఇంచులు ఉందండి. 6 ఇంచులు అంటే నేను అక్కడ షోల్డర్ జాయింటింగ్ వదిలేసి మెజర్ చేస్తే నాకు కరెక్ట్గా సెట్ అయ్యింది. ఇది వచ్చేసి హై నెక్ కాదండి, డీప్ నెక్ బ్లౌజే, కన్ఫ్యూజ్ అయ్యాను నేను. తర్వాత బ్యాక్ నెక్ ఎంత వచ్చిందో పట్టిన అనేది మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకొని దానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి. కింద బ్యాక్ పట్టి కోసం, పైన నెక్ పీస్ కోసం మైనస్ అయిపోతుంది కదా, దానికోసం వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసాను. ఇలా తీసిన తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసాను. నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నానండి. ఇలా తీసిన తర్వాత ఇంతే, అంటే నెక్ వెడల్పు నెక్ డీప్ పైన వేసేసాం కదా, కింద కూడా సేమ్ అదే వెడల్పు వేసాను. వేసిన తర్వాత ఆ పైన 3 ఇంచులు వదిలేసి మిడిల్లో అనేది ఇలా మార్కింగ్ పెట్టుకొని మనము చంక రౌండింగ్ తీస్తాం కదా, ఆ స్కేల్ తోటి ఇక్కడ షేప్ ఇచ్చుకుంటున్నాను. దీంతో అయితే నీట్గా వస్తుందండి పాట్ నెక్ అనేది. ఈ కస్టమర్ వచ్చేసి 28 సైజ్ బ్లౌజు కటింగ్ చూపిస్తూ అలానే పాట్ నెక్ చూపించమన్నారు. అవి రెండు కలిపి ఈ వీడియోలో అనేది నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను. నాకు ఆ స్కేల్ అనేది కనిపించలేదండి, కనిపించక నేను హ్యాండ్ తోటి ఇలా డ్రా చేశాను. మీకు ఇలా చేసుకోవడం రావట్లేదంటే
ఆ కరువు స్కేల్ తోటి చూడండి నీట్గా వస్తుంది షేప్ అనేది. ఇలా ఇచ్చుకున్నాం కదా పాట్ నెక్ షేప్ అనేది. పైన 3 ఇంచులు, ఆ 3 ఇంచుల తర్వాత కింద ఇలా మిగిలిన దాంట్లో సగం చేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ పూర్తయింది కదా, ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం. ఇది వచ్చేసి షోల్డర్ 4:30 తీయాలండి. ఈ అమ్మాయి వచ్చేసి కొంచెం బ్రాడ్గానే ఉంది షోల్డర్, నేను 5 పెట్టేసుకున్నాను. మామూలుగా అయితే 28 సైజ్ అంటే మనకి 4:30 ఇంచుల షోల్డర్ అయితే సరిపోతుంది. నేను 5 పెట్టేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది కదా. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఈ చివర్లో తీసుకోవాలండి. హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు. బుట్ట హ్యాండ్స్ పెట్టమంటే ఇక్కడ చూస్తున్నాను. తర్వాత బుట్ట హ్యాండ్ తీయాలి కదా అనేసి మళ్ళీ మడత అనేది మార్చుకున్నాను నేను. కింద ఈ క్రాస్ ఎగుడు దిగుడు ఉంటుంది కదా, దాన్ని సరి చేసుకుంటున్నాను. బుట్ట హ్యాండ్ పెట్టమన్నారనేసి మళ్ళీ ఫోల్డింగ్ అనేది మార్చుకున్నాను నేను. ఇక్కడ ఇది వచ్చేసి నేను హై నెక్ కోసం మార్కింగ్ ఇచ్చానండి ఫస్ట్ తెలియక. అది వీడియో తీసేసి మళ్ళీ మీకు డీప్ నెక్ తోటి నేను ఈ కటింగ్ అనేది చేశాను. అందువల్ల అక్కడ బ్యాక్ మార్కింగ్ అనేది ఉంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ బుట్ట రావాలంటే మన క్లాత్ ఎక్కువ కావాలి కదా, దానికోసం వచ్చేసి ఇలా హ్యాండ్ని ఇలా డబల్ ఫోల్డ్ చేయకుండా సింగిల్లోనే ఇలా అంటే నిలువులో డబల్ చేయకుండా అడ్డంలో ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. అంటే మనకి హ్యాండ్ బుట్ట కోసం అనేది క్లాత్ ఎక్కువ వస్తుంది. చూడండి మనకి కొలతకి ఇచ్చిన బ్లౌజ్ కూడా బుట్ట హ్యాండ్సే ఉన్నాయి. ఇది వచ్చేసి ఇక్కడికి ఉంది. దీనికంటే మనం డబల్ ఉంటేనే బుట్ట వస్తుంది మనకంటే అక్కడ పెట్టిన బుట్టను బట్టి తీసుకోండి. నేను వచ్చేసి ఒక 3 ఇంచుల వరకు వెడల్పు తీస్తున్నానండి బుట్ట కోసం ఎక్స్ట్రాగా. ఈ 3 ఇంచులు వదిలేసి మనం ఈ హ్యాండ్ పొడవును లూజును అనేది మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ హ్యాండ్ లూజు ఖర్చు కోసం 2 ఇంచులు. తర్వాత వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంత ఉందో దానికి 2 ఇంచులు ఎక్స్ట్రా తీయాలండి. అంటే మన బుట్ట కోసం వెళ్ళిపోతుంది కదా పైకి లెగిసినప్పుడు. కాబట్టి నాకు హ్యాండ్ వచ్చేసి 3.5 ఇంచులు ఉంటే నేను 5 ఇంచుల దాకా అంటే 1.5 ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. తీసిన తర్వాత ఈ హ్యాండ్లో సగం 2.5 ఇంచులు ఇక్కడ డౌన్ వేసాను. అంటే మనం 5 లోపు ఉంటే దాంట్లో సగం వేస్తాం కదా డౌను. 6, 7 ఉందంటే చెస్ట్ బట్టి వేసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి ఇలా ఆ 3 ఇంచులు వదిలేసాం కదా, అక్కడ నుంచి ఇలా లైట్గా డౌన్ ఇస్తూ నాకు బుట్ట మార్కింగ్ అనేది ఇచ్చుకున్నాను హ్యాండ్కి. ఇందులో చూడండి మనకి 28 సైజు బ్లౌజ్ వచ్చింది, అలానే బ్యాక్ ఓపెన్ వచ్చింది, అలానే ఫ్రిన్స్ కట్టు బుట్ట హ్యాండ్. అంటే ఒక్క వీడియోలోనే మనకి 4 విషయాలు తెలుస్తున్నాయండి. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 4 ఒకే వీడియోలోనే మీరు ఈజీగా నేర్చుకుంటారు. ఇలా బుట్ట హ్యాండ్ అనేది కట్ చేసాం కదా, ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకోండి. అలానే ఇక్కడ మనం బుట్ట కుచ్చు ఎంతవరకు పెట్టాలనే దగ్గర కూడా ఒక చిన్న కటింగ్ ఇచ్చుకోండి. ఇలా ఈ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇలా బుట్టించుకోవాలి మనం. ఇలా ఫ్రిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి హ్యాండ్ కటింగ్ పూర్తయింది కదా. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఇక్కడ ఇచ్చుకున్నామండి. బ్యాక్ని తీసేసుకొని ఈ ఫ్రంట్లో వేసేసుకోవాలి. ఇలా ఇక్కడ వచ్చేసి మనం ఉక్స్ పట్టి కాజా పెట్టికి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా 1/4 ఇంచు, దాన్ని అనేది బయటకు వదిలేసి దీన్ని ఇలా పెట్టేసుకోండి. అది మనం ఎక్స్ట్రా మైనస్ అయిపోతుంది అనేసి ఎక్స్ట్రా తీసాం కదా, దాన్ని ముందుకు జరిపి వేయాలి, దీంతో పాటు వేయకండి. అలా జరిపి వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చుట్టూ అలానే మార్కింగ్ ఇచ్చుకోండి. చాలా ఈజీ అండి బ్లౌజ్ కటింగ్. ఏమంటే వీడియో స్కిప్ చేస్తూ చూస్తారు, మిస్ అవుతారు. మధ్యలో చెప్పిన టిప్స్ అనేది మిస్ అయిపోయి మళ్ళీ మాకు రావట్లేదని మళ్ళీ చూస్తారు. అలా కాకుండా బిగినర్ అయితే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి పాయింట్ మీకు అర్థమైతేనే బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా వస్తుంది. ఇలా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని మార్కింగ్ ఇచ్చాం కదా, ఇక్కడ నెక్ దగ్గర కూడా ఒక మార్కింగ్ ఇచ్చుకోండి. ఇలా ఇచ్చిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసేసుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అంత వేసేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది వేసుకోవాలి మనం. తర్వాత వచ్చేసి లోతు పార్ట్ అనేది ఇక్కడ ఈ లోతు వచ్చేసి మనము కుట్ల దగ్గర కానీ షోల్డర్ దగ్గర కానీ తీయకండి, ఓన్లీ మిడిల్లో మాత్రమే లోతు తీయాలి. మీరు షోల్డర్ నుంచి తీసారంటే బ్యాక్ ఫ్రంట్ అనేది తేడా అవుతుంది షోల్డర్. తర్వాత వచ్చేసి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కింద 3 ఇంచులు పెట్టానండి. తర్వాత షోల్డర్ సెంటర్ నుంచి మనము చెస్ట్ లెంత్ మిడిల్ పాయింట్ వచ్చేసి నాకు 8.5 ఇంచుల దగ్గర ఉందండి. అంటే 8 ఉంది కానీ షోల్డర్ జాయింట్ పోతుంది కదా 1/2 ఇంచు, కాబట్టి 8.5 వేసాను.
ఇలా వేసుకొని కిందికి లైన్ ఇచ్చుకొని ఇలా ఇక్కడ లైట్గా షేప్ ఇచ్చుకోండి. అంటే చిన్నపిల్లలకి చెస్ట్ పార్ట్ తక్కువే ఉంటుంది కదా, కాబట్టి ఫ్రిన్స్ కట్ షేప్ అనేది తక్కువనే ఉండాలండి, లేదంటే లూజ్ ఉండిపోతుంది. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ వెడల్పు 2.5 ఇంచులు పొడవు ఇచ్చుకొని ఇలా షేప్ ఇచ్చాను. ఈ మిడిల్ పాయింట్ నుంచి ఇలా లైట్గా షేప్ ఇస్తే మనకి అక్కడ ఫ్రంట్లో లూజ్ వచ్చేసి చెస్ట్కు తగిన లూజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ని కొలుసుకొని అది ఎంత వచ్చిందో దానికి ఒక 1 ఇంచ్ తగ్గించుకొని చూసుకోండి. ఇక్కడ నాకు 3 ఇంచులు ఉంది కదా, ఆ 3 ఇంచులు ఇక్కడ కలుపుకొని చూస్తే నాకు ఒక 1 ఇంచ్ వరకు తక్కువ అవుతుందండి. ఆ మిడిల్లో డాట్ కోసం తీసేసాం కదా, ఆ 1 ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత దీని వెంట కటింగ్ ఇచ్చుకోండి. వీళ్ళు వచ్చే చిన్నపిల్లలు అనేసి నేను కింద 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీయలేదండి. కొంచెము చెస్ట్ పార్ట్ అనేది మంచిగా ఉన్న వాళ్ళకంటే 30 నుంచి ఉన్న వాళ్ళకి కింద ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను చిన్నపిల్లలే కదా అన్నట్టు అక్కడ తీయలేదు. ఇప్పుడు మనం మార్కింగ్ వేసాం కదా, ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం. ఇలా ఇప్పుడు ఫ్రంట్ కట్ షేప్ను కూడా కట్ చేసుకున్నాం. ఇది సైజుని బట్టి తీస్తేనే కరెక్ట్గా వస్తుందండి. చిన్న సైజు వాళ్ళకు వచ్చేసి నేను 1 ఇంచ్ వెడల్పు తీసాను. కొంచెం సైజు పెరిగిందంటే 1.5 ఇంచున్నర సైజుని బట్టి ఆ మిడిల్లో డాట్ కట్ చేశాను కదా, డాట్ని తీసుకోండి. ఆ డాట్కి ఎంత మైనస్ అయిందో దాన్ని చూసుకొని మనకు ఈ చివర్లో అనేది ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ షేప్ అనేది కటింగ్ పూర్తయింది కదా, అలానే ఫ్రంట్ నెక్ని తీసుకోలేదు. ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 5 ఇంచులు, నెక్ విడ్త్ వచ్చేసి పైన 2 కింద 2.5 పెట్టేసుకొని ఇలా బాక్స్ లాగా తీసుకున్నాం కదా, పైన 2 ఇంచులు కింద 2.5 ఇలా పైకి కిందకి ఒక 1/2 ఇంచ్ వేరియేషన్ ఉంటేనే మనకి ఇక్కడ రౌండ్ అనేది మంచిగా వస్తుంది. ఇలా కార్నర్లో అంటే ఎల్ షేప్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను. చూసారా మనకు ఫ్రంట్ నెక్ అనేది ఎంత రౌండ్గా వచ్చిందో, ఇలా వస్తేనే మంచిగా ఉంటుందండి వేసుకున్నప్పుడు. చాలామంది పైన కింద ఒకేలాగా తీస్తారు, కింద మనకి వెడల్పు లేకపోవడం వల్ల రౌండ్ అనేది మిస్ అవుతుంది. ఇప్పుడు మనకు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ మొత్తం కటింగ్ అయిపోయాయి కదా, మెయిన్ పీస్ను కట్ చేసుకున్నాం. ఇది ఆవిడకి అర్థమైందని అనుకుంటున్నాను అండి. వీడియో 28 సైజ్ బ్లౌజు కటింగ్ చూపించమని కామెంట్ పెట్టారు కదా, దుర్గా అనుకుంటా, పేరైతే గుర్తులేదు నాకు. చాలా రోజుల కిందట పెట్టారు, 1 వీక్ పైగా అవుతుంది. కానీ నేను ఈ డౌట్ క్లాస్ చెప్తూ ఈ వీడియో అనేది తీయలేకపోయాను. 1 వీక్ 10 డేస్ అవుతుందండి కామెంట్, ఇప్పుడు రిప్లై ఇస్తున్నాను. చూసేయండి, చూసి మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా దీంట్లో చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయంటే వాటిని కూడా నేను క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కాబట్టి నాకు 2 సైడ్లో సేమ్ బార్డర్ వచ్చిందండి. దానికోసం వచ్చేసి ఇలా అటు సైడ్ బార్డర్ ఇటు సైడ్ బార్డర్ని రెండింటిని ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకొని ఈ హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను. మనకు అలా కాకుండా ఒక సైడ్ చిన్న బార్డరు ఒక సైడ్ పెద్ద బార్డర్ అలా వచ్చిందనుకోండి, ఒక సైడ్ మాత్రమే తీసుకొని సైడ్లో జాయింట్ పెట్టుకోవాలి. దీనికి ఆ ప్రాబ్లం లేదండి, నాకు 2 సైడ్ సేమ్ బార్డర్ రావడం వల్ల అటు ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మిడిల్లో వచ్చేసి మనము బ్యాక్ ఫ్రంట్ అనేది తీసుకున్నాం. ఇది వీడియో కరెక్ట్ పెట్టుకోలేనండి, నేను కరెక్ట్ కనిపిస్తలేదు మీకు, అంటే ట్రైప్యాడ్ అనేది కిందికి జరిగిపోయినట్లుంది, నేను చూసుకున్నట్లేను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం క్లోజ్ ఉన్న సైడు ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను. ఇది బ్యాక్ ఓపెన్ కదా, అందుకోసం క్లోజ్ ఉన్న సైడ్ వచ్చేసి నేను ఫ్రంట్ లైనింగ్ అనేది వేసుకున్నాను. ఇలా వేసుకొని ఫ్రంట్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకుంటూ మెయిన్ పీస్ని కట్ చేస్తున్నాను. ఇలా మనకి క్లాత్ తక్కువ ఉండిందంటే ఇలా జారిపోయే క్లాత్ కరెక్ట్గా తీసుకున్నా ఓకేనండి. నాకు ఉండడం వల్ల తీస్తున్నాను. మీకు క్లాత్ తక్కువ ఉండిందంటే ఇట్లా స్టిఫ్గా ఉన్న క్లాత్ మాత్రం కరెక్ట్గానే తీసుకోండి. స్టిఫ్గా ఉన్నదైతే లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఏమి ఇబ్బంది ఉండదండి. అదే పలసగా ఉన్న క్లాత్ ఉంటుంది కదా మనకు సిల్క్ క్లాత్, దానికైతే కంపల్సరీ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటేనే మనకు లైనింగ్ జాయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాక్ ఓపెన్లోనే ఉంది కాబట్టి నేను ఇక్కడ తీస్తున్నానండి. ఫ్రంట్ అయితే క్లోజ్ కాబట్టి క్లోజ్ సైడ్ తీసాను. ఇది ఎక్కడ తీసినా ఓకే, మనకి ఓపెనే కాబట్టి ఫ్రీగానే కటింగ్ చేసుకోవచ్చు. చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా కట్ చేస్తాను. నెక్ అయితే కట్ చేయనండి, నేను జాయిన్ చేసిన తర్వాత నెక్ అనేది కట్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను అండి. యూజ్ అయింది, ఎంతో కొంత కంటెంట్ ఉండింది అంటే మీకు కంపల్సరీ లైక్ చేయండి. అలానే మీలాగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఈ వీడియోని అనేది షేర్ చేయండి.
మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయినా సరే అండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి. మీకు వీడియో అప్లోడ్ అయిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అండి, కటింగ్ చూశారు కదా, వీలైనంత వరకు స్టిచ్చింగ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను.